ఒక పక్క పని ఒత్తిడి, ఇంకో పక్క వాతావరణ కాలుష్యం, మరో పక్క దీర్ఘకాలిక వ్యాధుల ఇబ్బందులు. ఇలా ఇవన్నీ మనిషి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో అనేక మంది తమ ఆరోగ్య పరిరక్షణకు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అలా తిరిగి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకునే బదులు కొంత సమయం వెచ్చించి ప్రతిరోజు మైదానాల్లో నడవడం ద్వారా ఎంతో లాభాలున్నాయంటున్నారు పలువురు వాకర్లు, వైద్యులు. నడక వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్య సంరక్షణే ప్రతి ఒక్కరి అభిలాష. ఇందుకు వాకింగ్ దివ్యౌషధంగా నిలుస్తోంది. అందుకే ప్రత్యేకించి కొంత సమయాన్ని కూడా వెచ్చించి మరీ అనేక మంది ఆరోగ్యాభిలాషులంతా ఉదయం, సాయంత్రం క్రీడా మైదానాల్లో వాకింగ్ చేస్తున్నారు. రోజుకొక గంటో, అరగంటో వయస్సుతో సంబంధం లేకుండా నడవడం ద్వారా ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్కి ఎంతో దోహదపడుతోందన్నది పలువురు వైద్యుల సూచన కూడా. అందుకు అనుగుణంగానే దశాబ్దాల కాలంగా అనేక మంది చిన్నలు, పెద్దలు నడకను సాగిస్తున్నారు. కొందరు సైంటిస్టులు సైతం నడకతో ఎంతో మేలంటూ చెప్తుండడంతో ఎంతో మంది తమ నిత్య జీవితంలో నడకను ఒక భాగం చేసుకున్నారు. ఆరోగ్య విషయంపై ఏఎస్ఆర్ స్టేడియంకి నేను 1998 నుంచి వస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అశ్రద్ధ చేయడం కారణంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతిలోనే ఉంది. వాకింగ్ వల్ల మనకి బీపీ, షుగర్ ఇవి కంట్రోల్లో ఉండేవి. మన యొక్క ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.
ఈ ఆరోగ్యం వల్ల మనం ఆర్థికంగా కూడా లాభపడతాం. ఏలూరులోని పలు క్రీడా మైదానాల్లో చిన్నలు పెద్దలు ప్రతిరోజు వాకింగ్ను కొనసాగిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారంతా దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరకుండా నిత్యం కొంత సమయం నడుస్తున్నారు. ఇక బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు చక్కటి దివ్యౌషధంగా పనిచేసే నడకకు వారి వారి శక్తి కొలది కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇంకొందరు వాకింగ్ చేయడం వలన ఫలితం కనిపిస్తూ ఉండడంతో రుగ్మతలు లేని ఆరోగ్యం కోసం నడుస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ యాక్ట్తో మాట్లాడుతూ నడక వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. అందరూ నడవాలి, నడకను అలవాటుగా మార్చుకోవాలని, మిగిలిన వారిని నడిపించాలని హితవు పలికారు. ఈ స్టేడియం 1984లో కట్టడం జరిగింది. 1985 నుంచి నేను వాకింగ్ చేస్తూనే ఉన్నాను. ఆ వాకింగ్ చేయటం వల్ల ఏంటంటే ఒక మనిషికి ఎక్సర్సైజ్ ఉంటుంది, తర్వాత ఏంటంటే రుగ్మతలు ఉండవు, తర్వాత జ్వరం అనేది కూడా సహజంగా రాదు, ట్యాబ్లెట్తో పని ఉండదు. అలాగే బీపీని, షుగరు ఇవన్నీ కంట్రోల్ ఉంటాయి. తర్వాత చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. తర్వాత హ్యాబిట్స్ కూడా దీంతో, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా దీంతో తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే దీని గురించి అంటే మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1985 నుంచి నేను వాకింగ్లోనే ఉన్నాను. 1985 నుంచి వాకింగ్ చేస్తూనే ఉన్నాను. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేయటం వల్ల ఏంటంటే ఏ రకంగా అలసట కానీ ఏ రకంగా ఇచ్చేయడం కాదు. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు కూడా వచ్చినాయి. 85 నుంచి చేస్తుంటే ఇప్పటికీ 80 సంవత్సరాలు కూడా నిండి అయినప్పటికీ వాకింగ్ చేయడానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండాను, ఏ రకమైన రుగ్మతలు లేకుండాను ఇప్పుడు ఈ వాకింగ్ వల్లే ఆ లాభంతో మేము ఇక్కడ హాయిగా జీవనం సాగిస్తున్నాం. వాకర్స్ తమ నడకను సునాయాసంగా సాగించేందుకు మైదానాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్లను తీర్చిదిద్దుతున్నారు. కాలానుగుణంగా ట్రాక్లను మార్పు చేస్తూ అవసరమైన ప్రాంతాల్లో ట్రాక్ల మరమ్మతులు సైతం చేస్తుండడంతో వాకర్స్కు ఇవెంతో ఉపయుక్తంగా నిలుస్తున్నాయనే చెప్పాలి. వీటినెంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు నడకకు ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో అన్న విషయాన్ని.
ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో సైతం వాకింగ్ ట్రాక్ను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. దీంతో ఎంతో మంది యువకులు, పెద్దవారు ఇక్కడకు వాకింగ్ చేసేందుకు వస్తున్నారు. ప్రతి మనిషికి నడక అనేది ఎంతో ఆరోగ్యకరం అనేది. ప్రతి ఒక్కళ్ళు సుమారుగా అరగంట నుంచి గంట వరకు వాకింగ్ చేస్తే షుగరు, బీపీ అనే కంట్రోల్ ఉండటమే కాకుండా అనేకమైన రుగ్మతలు రావని చెప్పేసి తెలియజేస్తున్నా. నేను సుమారుగా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఒక 35 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను. నా ఫిట్నెస్ రహస్యాలు ఏంటంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండటమే కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా రాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాకింగ్ చేసి ఫిట్నెస్గా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మిగిలిన కాలాలన్నీ ఒక ఎత్తైతే ఎండాకాలం మరో ఎత్తు. ఎందుకంటే ఈ కాలంలో ఉదయాన్నే ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో బయటకు వచ్చేవారు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటారు. అట్లాంటిది వాకింగ్ చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే క్రీడా మైదానాల్లో వాకింగ్ చేసే వారి కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఎండాకాలంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పలువురు వాకర్లు కోరుతున్నారు. ఈ వాకింగ్ చేయడం వలన మనకి చాలా మంచి మన శరీరానికి జరుగుతుందని నా ఎక్సెప్టేషన్ చెప్తున్నాను. బీపీలు ఉన్నవాళ్ళు, షుగర్లు ఉన్నవాళ్ళు రోజు వచ్చి ఒక అరగంట, శక్తి కొలది మీరు గంట అలా చేస్తూ ఉండడం వలన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. నేను 83వ సంవత్సరం ఎన్టీ రామారావు గారు ఈ స్టేడియం ఓపెన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఈ రోజు వరకు చేస్తున్నాను. మధ్యలో కొన్ని అవాంతరాలు రావడం వలన నేను కొన్ని సంవత్సరాలు రాలేదు ఆరోగ్యరీత్యా. అప్పుడు ఆపరేషన్ జరిగింది దాని మీద. మళ్ళీ తర్వాత కంటిన్యూగా నేను వచ్చి 2 రౌండ్స్ వేస్తున్నానంటే నాకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది సాయంత్రం వరకు. ఈ 78 ఏళ్ల వయసులో నాకు ఇంత ఉత్సాహంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం వాకింగ్ చేయడం కాదు, మన పిల్లలకు కూడా మనం వాకింగ్ ఒక అరగంట, గంట మనం పెద్దలుగా ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించాలని ఈ వాకింగ్ పిల్లలకు కూడా
ట్రయల్స్ వేసి మీరు నేర్పించవలసిందిగా మరి ఏలూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ మన బిడ్డల్ని ఉత్సాహవంతులుగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి మనం అందరం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ సదుపాయాలు కొన్ని చేస్తే ఇంకా బాగుంటుంది. మరి స్పోర్ట్స్ అథారిటీ వారు కాస్త ఎండాకాలం వస్తుంది కాబట్టి మంచినీళ్ళ సౌకర్యము, ఇతర పిల్లలు ఏదైనా గౌక్కుని ఏదైనా ఆటలాడుతూ దెబ్బలు తగిలినప్పుడు కాస్త వైద్య సౌకర్యం కూడా ఏర్పరచాలని కోరుకుంటున్నాను. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగే వాకింగ్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి చూస్తే రక్త ప్రసరణను క్రమబద్ధీకరించేందుకు నడక ఎంతో దోహదమట. ఇక కాళ్ళు నొప్పులతో బాధపడే వారితో పాటు అనేక అనారోగ్య పరిస్థితులకు కారణమైన చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా నడక ఎంతో కీలకంగా నిలుస్తుంది. ఇదే క్రమంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొనడంతో పాటు నడిచే సమయంలో అక్కడున్న వారంతా ఎంతో సంతోషంగా వారి సాధక బాధలను పంచుకునేందుకు కూడా వీలు కలుగుతూ ఉండటంతో వాకింగ్ వలన అటు శారీరక ఇటు మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందన్నది అక్షర సత్యమనే చెప్పాలి. ఇదే క్రమంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేసి అలసిపోయి మైదానాలను విడిచి బయటకు వచ్చే వారికి ఉపయుక్తంగా ఉండే విధంగా పౌష్టికాలతో కూడిన పానీయాలు సైతం ప్రస్తుత కాలంలో అమ్మకానికి దొరుకుతున్నాయి. అందులో ఎంతో శక్తినిచ్చే రాగిజావా, చలువను చేకూర్చే సబ్జా వాటర్, కతేరీ వాటర్, జీర్ణశక్తిని మెరుగుపరిచే జీరా వాటర్తో పాటు ఉడికించిన గుడ్లు, మొలకలు సైతం అందుబాటులో ఉండటంతో వాటితో తమ దాహార్తిని, ఆకలిని తీర్చుకుంటున్నారు వాకర్లు. ఇవి శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు కారకాలు కూడా కావటంతో ఆ దిశగా వాకర్లు వీటిని కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు.
ఇక్కడ 6 సంవత్సరాలు బట్టి రాగి జావా, సబ్జాలు, కతేరా, గుడ్లు, పల్లీలు అన్ని మొలకలు అన్నీ పెట్టానండి. జీరా వాటరు, సబ్జా వాటరు అన్నీ తేనేసిన వాటరు. జీరా వాటరు కడుపులో ఉన్న గ్యాస్ ట్రబుల్ అన్నీ తగ్గుతాయి. సబ్జా వాటర్ ఏమో బాడీలో వేడుంటే, కతేరా సబ్జాలు బాడీలో వేడుంటే బాగా కూల్ చేస్తుంది. రాగి జావ అయితే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి, కష్టపడ్డ వాళ్ళకి, ఎవరికన్నా సరే బోన్స్ గట్టిపడతాయి, నరాలు చాలా హెల్దీగా ఏ పనైనా చేయగలుగుతారు. స్టేడియంలోకి వచ్చి వాకింగ్ చేసిన వాళ్ళు అందరూ కూడా 2 గుడ్లు తిని రాగి జావ తాగి వెళ్తారండి చాలామంది. ఈ తాగిన కాంచి వాళ్ళకి రిజల్ట్ బాగా కనిపించింది. ప్రతి ఒక్కరు ఇళ్ళ కాడి నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు అందరూ కూడా తాగి, రైల్వే వాళ్ళు, అమ్మాలి వాళ్ళు వీళ్ళంతా చాలామంది తాగుతారండి వచ్చి. ఇదండి నడక నేర్పుతున్న ఆరోగ్య సూత్రాలు. ఇలాగే మరింత మంది తమ ఆరోగ్య పరిరక్షణకు వాకింగ్ను ఎంచుకోవాలని, ఆ దిశగా తమ ఆరోగ్యాలను సంరక్షించుకోవాలని ఆకాంక్షిద్దాం.